కష్టాలు సవాళ్ళు వస్తే మన జీవిత గమనం ఆగిపోతుందా? ఏదైనా ఛాలెంజ్ రాగానే మనం అక్కడే ఆగిపోతామా? అనేక మంది ఒక సమస్య రాగానే, ఒక కష్టం రాగానే అక్కడే ఆగిపోతారు. ఆగిపోయి ఇంకా చాలు, జీవితం ఇక్కడే ఎండ్, ఇంక మేమేమీ చేయలేము, మా వల్ల ఏమీ కాదు, ఇంకా మా లైఫ్ ఇక్కడితో అయిపోయింది అని చెప్పి చాలా బాధపడిపోతూ అదే కష్టాల్లో అదే కడగల్లో కుంగిపోతుంటారు. సరే, లక్ష్యాలన్నీ పక్కన పెట్టేసేయండి. వాళ్ళ రోజువారీ జీవితంలో కూడా వాళ్ళు కొంత కూడా సంతోషంతోనూ హ్యాపీనెస్తోనూ పీస్తోనూ ఉండరు. పండగలు వచ్చినా, ఏ హ్యాపీనెస్ వచ్చినా వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేయకుండా, మనసులో కూడా హ్యాపీనెస్ తీసుకోకుండా అదే కష్టంతో అదే ప్రాబ్లంతో కుమిలిపోతుంటారు. ఒకటి ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాలి, మన జీవితంలో ఏం జరిగినా, ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా, ఎక్కడ ఏం జరిగినా మన ఇన్నర్ పీస్, మన మనసులో స్థిరత్వం ఉంటుంది, అది ఎప్పుడు అలానే ఉండాలి. అది అస్సలు చెదరకూడదు. జీవితంలో చిన్న జీవితం పెద్ద జీవితం అంటూ ఏది ఉండదు. ఆ జీవితాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్తాం అనేదే పెద్ద క్వశ్చన్ అన్నమాట.